నెక్స్ట్ మూడో టిప్ ఏంటి అంటే అతను ఇచ్చినటువంటి వాక్యం ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా అయి ఉంటే పాస్ట్ వాయిస్లోకి మార్చేటప్పుడు దీనికి అదనంగా బీన్ అనే పదం వస్తుంది. బీన్ అనే పదం ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడొచ్చిందో చెక్ చేసుకోవాలి. రైట్. సో రెండిట్లో కనపడింది నీకు. ది బీన్ అనే పదం తర్వాత V3 వర్బ్ చెక్ చేసుకోవాలి. ఈ ప్రకారం ముందుకెళ్ళండి. నెక్స్ట్ చివరిది ఏంటి అంటే ఫ్యూచర్ సింపుల్. మరి ఫ్యూచర్ సింపుల్లో సెంటెన్స్ ఏదైతే ఉంటుందో పాస్ట్ వాయిస్లోకి మార్చేటప్పుడు బీఈబీ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే అర్థం ఏంటి? కెన్ ఉంటే కెన్ బి, కుడ్ ఉంటే కుడ్ బి, మే ఉంటే మే బి, మైట్ ఉంటే మైట్ బి, షుడ్ ఉంటే షుడ్ బి, వుడ్ ఉంటే వుడ్ బి, హ్యావ్ టు ఉంటే హ్యావ్ టు బి, హ్యాస్ టు ఉంటే హ్యాస్ టు బి, మస్ట్ ఉంటే మస్ట్ బి. అంటే బీఈబీ అనేది పాస్ట్ వాయిస్లో మీకు యాడ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం ఏవి నుండి పీయూలోకి మార్చేటప్పుడు స్ట్రక్చర్ ఎట్లా వస్తుంది అనేది ఒకే స్ట్రక్చర్ ఉంటుంది, ఇంక వేరేదేం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఆర్డర్లైనా, రిక్వెస్ట్లైనా, కమాండ్లైనా, థ్రెట్లైనా, సజెషన్లైనా ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లు. ఒక వాక్యం ఏదైనా ఇచ్చినప్పుడు పోస్ట్ దిస్ లెటర్ అన్నామనుకో, పాస్ట్ వాయిస్లోకి మార్చేటప్పుడు లెట్ దిస్ లెటర్ బీ పోస్టెడ్ అంటే ఫస్ట్ లెటర్ రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, తర్వాత బీఈబీ రాయాలి, తర్వాత వాడిచ్చిన సెంటెన్స్లో వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ వర్బ్ యొక్క 3వ రూపం రాయాలి. అంతే మనం చేయాల్సిన పని. లాస్ట్లో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. మరి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ను ఏవి నుండి పీయూలోకి ఎలా మార్చాలి ఏంటి అని చెప్పేటప్పుడు సేమ్ ఈ 8 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఏదైతే చెప్పామో టెన్సెస్లో వాటిని నేర్చుకొని తర్వాత హూ, హూమ్ ఈ రెండు కంపల్సరీగా నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనే టాపిక్ సంబంధించి.